రాష్ట్రమంతా షాక్. ఏసీబీ వలలో మరో భారీ తిమింగళం. అసలు ఏం జరిగింది? ఎక్కడ? వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులకు షాక్ తగిలింది. నిజంగా ఆదాయానికి మించి 938% ఆస్తులు కనిపించడంతో ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఈ ఘటన రాజస్థాన్లోని పలోడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఉదత్ గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శుభకరణ్ పరిహార్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. అతని ఇంట్లో అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులే విస్తుపోయారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని పక్కా సమాచారంతో అధికారులు బికనేర్, పలోడి ప్రాంతాల్లో 5 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కేవలం 16 ఏళ్ల సర్వీసున్న ఒక చిన్న స్థాయి ఉద్యోగి వద్ద ఏకంగా 938% అధికంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సోదాల సందర్భంగా అధికారులు సుమారు 76 లక్షల రూపాయల నగదు, కేజీన్నరకు పైగా బంగారం, 3 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించడానికే ఏసీబీ సిబ్బందికి గంటల సమయం పట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే బికనేర్, పునరాసర్లోని అత్యంత విలాసమైన 4 లగ్జరీ బంగ్లాలు, పలు ఖరీదైన ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. వీటితో పాటుగా 3 లగ్జరీ కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ఆయన గ్యారేజీలో దర్శనమిచ్చాయి. ఉద్యోగరీత్యా జూనియర్ అసిస్టెంట్ అయినప్పటికీ ఆయన సంపాదన మాత్రం అపర కుబేరుని మించిపోయింది. సుమారు 42 ఎకరాల సాగు భూమికి సంబంధించిన పత్రాలు కూడా అధికారులు సీజ్ చేశారు. అంటే అది అక్కడ లెక్క ప్రకారం 100 బేగాలని చెప్తారు. 42 ఎకరాల పైన. తన అధికారిక వేతనం కంటే కొన్ని వందల రెట్లు అక్రమంగా ఎలా సంపాదించాడనే కోణంలో ఇప్పుడు ఏసీబీ లోతైన విచారణ జరుగుతోంది. ఒక సామాన్య చిరుద్యోగి ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరనే అంశంపై ఇప్పుడు రాజస్థాన్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ అయితే నడుస్తోంది.